వారు తన యొక్క తలకి కలువరి శిలువలో ముండ్ల కిరీటాన్ని ధరిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, తన యొక్క ప్రక్కలు కూడా బలపడినదో తను భరిస్తూ వచ్చాడు. ఇదంతా ఎవరి నిమిత్తం అంటే కేవలం మన నిమిత్తం, మనం చేస్తూ వచ్చిన ప్రతి పాప నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలువరి శిలువలో బలియాగమవుతూ వచ్చాడు. అయితే మనకు రావాల్సిన శిక్ష యావత్తును ఆయన భరిస్తూ వచ్చాడు. ఆ శిక్షని మనం భరించాల్సింది. పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా తన శిక్షక పాత్రని బైబిల్ సెలవిస్తుంది. అయితే నీకు నాకు రావాల్సిన శిక్షని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలువరి శిలువలో తను భరిస్తూ వచ్చాడు. అంత మాత్రం కాదు, ఆ కలువరి శిలువలో తను మరణించి తిరిగి పునరుద్ధారణలో లేచి వెళ్తూ వచ్చాడు. అయితే ఈనాడు ఈ యొక్క కలశంలో దేవుని మాటలు మేము ముందుకు వచ్చినప్పుడు మన యొక్క పాపాలని మనం ఒప్పుకున్నట్లయితే, యేసు నమ్మడం అంటే మన యొక్క పాపాలను ఒప్పుకోవడం, మన పాపాలని క్షమించమని అడగడం మాత్రమే. అయితే ఈ యొక్క కలశంలో మన పాపాలని మనం ఒప్పుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు తను తిరిగి రెండో రాకడలో రానయ్యున్నాడు. ఆ యొక్క దినాన నీవు నేను కూడా